హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించడం, వర్షాలు మొదలైన క్రమంలో రైతులు పంట సాగుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న 23వ విడత నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. మోదీ ప్రభుత్వం అకౌంట్లో ఎప్పుడు వేయాలనే విషయం క్లారిటీ ఇచ్చింది. పీఎం కిసాన్ 22వ విడత మార్చిలో విడుదల చేశారు. 23వ విడతను కూడా జమ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది. 23వ విడతను జూన్ మధ్య వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఏడాదికి 3 విడతల్లో 4 నెలలకు ఒకసారి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మార్చిలో 22వ విడత సొమ్మును అందించారు. ఇప్పటి నుంచి 4 నెలల తర్వాత జూన్లో గడువు ముగుస్తుంది. జూన్లో 23వ విడత నగదును కేంద్రం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. పీఎం కిసాన్ నిధులు అకౌంట్లో పడాలంటే కేవైసీ నిబంధనలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. భూమి కేటాయింపు ధృవీకరణ నిర్వహించాలి. బ్యాంకు అకౌంట్తో ఆధార్ అనుసంధానం, బ్యాంకు కేవైసీ, బ్యాంకుతో ఎంపీసీ అనుసంధానం వంటి పూర్తి చేసి ఉండాలి. పెండింగ్లో ఉంటే అకౌంట్లో డబ్బులు పడవు. లబ్ధిదారులు 23వ విడత పడేలోపు కంప్లీట్ చేయాలి. అప్పుడే అకౌంట్లో డబ్బులు పడతాయి. పీఎం కిసాన్ అధికారికంగా వెబ్సైట్లోకి వెళ్ళి మీ స్టేటస్ చెక్ చేసుకోవాలి. కేవైసీ పూర్తయిందా, బ్యాంక్ అకౌంట్తో ఆధార్ అందిస్తుంది, స్పీడింగ్ అయ్యిందా లేదో అనే వివరాలు చూసుకోవచ్చు. పెండింగ్లో ఉంటే సర్వ్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యాప్ సాయంతో మీ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు చెక్ చేసుకుని వెసులుబాటు కేంద్రం కల్పించింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.